తీవ్ర ఎండల వల్ల మరణించిన కోళ్లకు పరిహారంగా రైతులకు గరిష్టంగా 10,000 వరకు అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. చనిపోయిన ఒక్కో కోడికి 100 రూపాయల చొప్పున ఒక్కో రైతుకు 100 కోళ్ల వరకు పరిహారం అందిస్తామన్నారు. అంతకంటే ఎక్కువ నష్టం జరిగితే సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల సమస్యలపై కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. వైసీపీ పాలనలో రైతాంగం అగాధంలోకెళ్లగా ప్రస్తుతం ప్రభుత్వం హయాంలో పంటలకు ఆశించిన మద్దతు ధరలు లభిస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా యూరియా కొరత లేదన్నారు. ముందస్తు నిల్వలను సిద్ధం చేసినట్టు చెప్పారు. అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి బారిన పడిన నిమ్మ, బత్తాయి తోటల సంరక్షణకు డ్రిప్ ఇరిగేషన్, ఆటోమేషన్, నీటి కుంటల ఏర్పాటుకు భారీగా సబ్సిడీలు ఇస్తున్నామన్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ఫీడ్ ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. ప్రకృతి సవాళ్లు, మార్కెట్ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.